దేశంలోకి అక్రమ చొరబాటుదారులు, మత మార్పిడులు వీటిని కట్టడి చేసే విధంగా డెమోగ్రఫిక్ చేంజ్ అనే నిర్ణయం ఏదైతే ఉందో, ఈ డెమోగ్రఫీ మీద ఆయన తీసుకున్న డెసిషన్, దీని ద్వారా వచ్చే పరిణామాలు నెంబర్ 1 మనం అనుకుంటాం. డూ ఆర్ డై ఫర్ భారత్. వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు అక్రమంగా వచ్చి దొంగతనంగా పెళ్లి ఉంటూ అన్యాయంగా అంటే ప్రలోభ పెట్టి పెళ్లి చేసుకుని వాళ్ళు ఎన్నికలను నిర్దేశిస్తున్నారు అంటే ఇది నిజానికి ఎంత ప్రమాదకరం మనకి. ఇప్పుడు ఇది అనౌన్స్ చేసిన తర్వాతే ఎన్ని గొడవలు జరుగుతాయో మనం వేచి చూడాలి. రెజ్యూమ్ చేంజ్ కూడా వాళ్ళు వెనకాడారు. ఇనిషియేట్ అయింది. ఇది ఇంకా అగ్గి రాజా. చాలా మంది డెమోగ్రఫీ చేంజ్ అన్నప్పుడు డెమోగ్రఫీ ఒక్కటే ఆలోచిస్తున్నారు అందరూ. దాని వెనక ఇంతుంది అందరూ. హిట్టి ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. ఇంతకుముందు జరిగిన చర్చలో ముఖ్యంగా పవన్ శ్రీ హర్ష గారితో చేసిన చర్చలో మార్కో రూబియో విజిట్, అతను ఎందుకు వచ్చాడు, అతను వచ్చిన కారణం, అండ్ ఇక్కడ ఉన్న లోకల్ ఎన్జిఓస్ కి సంబంధించిన ఏదైతే ఆ లైసెన్స్ ఉంటుందో ఆ లైసెన్స్ ని రివోక్ చేస్తామా లేకపోతే రెన్యువల్ చేస్తామా, అసలు ఎందుకు రివోక్ చేయాలి, రెన్యువల్ చేస్తే వచ్చే పరిణామాలు ఏంటి, దానివల్ల ఇన్ఫిల్ట్రేటర్స్ అంటే పర్మిషన్ లేకుండా దేశంలోకి చొరబడుతున్న ఈ అక్రమ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల జరుగుతున్న భౌగోళిక అండ్ దేశ పరిస్థితులు ఎలాగైతే వాళ్ళ చేతుల కంట్రోల్లోకి వెళ్ళిపోయాయో, వాళ్ళు ఎలాగైతే ఒక రాష్ట్ర పాలిటిక్స్ ని కంట్రోల్ చేస్తున్నారో దాని గురించి మనం చర్చించాము. దానికి కొనసాగింపు వీడియోగా ఈ చర్చను మీరు కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే అది యూనో వెన్ ఇట్ కమ్స్ టు జియో పాలిటిక్స్ ఇది ఒక పెద్ద సముద్రం, ఎంతకెంతకి తవ్వుతున్నా కొద్ది వస్తూనే ఉంటాయి. సో దానికి కొనసాగింపు వీడియోగా మీరు దీన్ని కన్సిడర్ చేసినట్టయితే డెమోగ్రఫిక్ చేంజ్ గురించి కేంద్ర ప్రభుత్వం ఒక క్లియర్ అండ్ స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోబోతుంది. దాని గురించి ఒక కమిటీని కూడా ఆర్గనైజ్ చేసింది. ఆ కమిటీ చేయబోయే పనులేంటి, దానివల్ల జరగబోయే మార్పులు ఏంటి అన్ని ఇంకా క్లియర్ గా మీకు ఈ చర్చలో తెలుస్తాయి. విత్ పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీ హర్ష గారితో. సార్, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో వన్స్ అగైన్. థాంక్యూ ఫర్ హావింగ్ మీ. ఎలా ఉంది నా ధార? ఎక్సలెంట్ సార్. ఎన్టీఆర్ ది బ్రీత్లెస్ డైలాగ్ కింద అనిపించింది. హిట్ టీవీలో కాదు, నేను ఏదో అన్నపూర్ణ స్టూడియోలో ఉండాలి. జోక్స్ అపార్ట్, ఒక కొత్త కమిటీని వేశారు డెమోగ్రఫిక్ చేంజ్ని ముఖ్యంగా దాన్ని కన్సిడర్ చేస్తూ దాన్ని దృష్టిలో పెట్టుకొని అసలు డెమోగ్రఫిక్ చేంజ్, డెమోగ్రఫీ అండ్ ఈ పర్టికులర్ కమిటీ ఏదైతే ఉంటుందో దీనివల్ల జరగబోయే మంచి ఏంటి, ఇప్పుడు ఈ కమిటీ వేశాం కదా, ఇప్పటివరకు జరిగిన డ్యామేజ్ ఏంటి? సో అంటే మీరు అడిగిన అన్ని ప్రశ్నలకి ముందర ఈ మనం కొంచెం వెనక్కి వెళ్ళాలండి. ఒక ఉదాహరణతో చెప్పినట్టయితే ప్రేక్షకులకి స్పష్టంగా అర్థమవుతుంది. ప్లీజ్. సో అమిత్ షా గారు నిన్న ఈ ట్వీట్ చేశారు, డెమోగ్రఫీ చేంజ్ గురించి దీన్ని సమీక్షించడానికి ఒక కమిటీ వేస్తున్నామని. డెమోగ్రఫీ అంటే అర్థం కాని వాళ్ళకి కొంచెం క్లియర్ గా చెప్దామా? భౌగోళిక పరిస్థితులు చెప్పుకోవచ్చా? అంటే ఒక ప్రాంతం, దేశంలో కానివ్వండి, ఒక ప్రాంతంలో అకస్మాత్తుగా మారిపోవడం, ఐ మీన్ వేరే వాళ్ళు సరిహద్దులు మారిపోవడం, లిటరల్లీ ఒక మ్యాప్ మారిపోవడం, ఇంకా క్లియర్ గా చెప్పినట్టయితే. సో ఇది నిన్న ట్వీట్ చేశారు అంటే దీని మీద వర్క్ కొన్నేళ్లు నడిచి ఉంటుంది. అండ్ అంటే మోదీ గారు కానీ షా గారు కానీ వీళ్ళు ప్రకటిస్తే వీళ్ళు అప్పటికప్పుడు ప్రకటించారు. దీని వెనక కొన్నేళ్ల వర్క్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ మోదీ గారు ఒకసారి ఒక ప్రెస్ మీట్ లో నవ్వుతూ ఆయన అన్నది ఏంటంటే, మీరు నేను ఇప్పటికిప్పుడు వచ్చి చెప్పానని అనుకుంటున్నారు, అలా ఉండదు, మేము చాలా పని చేస్తాం, తెర వెనక పని చేసి మేము ప్రకటిస్తాం, మీరు అప్పటికప్పుడు అనుకుంటారని అన్నారు. డెసిషన్స్ కాదు, చాలా నిర్ణయాత్మకమైన డెసిషన్స్. అంటే సారీ, ప్రణాళికబద్ధమైన డెసిషన్ సార్. నిర్ణయం అన్న డెసిషన్. అంటే ఒక ఉదాహరణ ఎందుకు చెప్తానన్నానంటే, మోదీ గారు ఏదైనా ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తారు, దానికైనా ఎంత వర్క్ చేస్తారు అనడానికి ఇప్పుడు నేను చెప్పబోయే ఒక ఏదైతే ఉదాహరణ ఉందో అది చెప్తే దీని మీద వీళ్ళు ఎంత వర్క్ చేస్తారో అర్థమవుతుంది. మామూలుగా మోదీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన గుజరాత్ మోడల్ అని కానివ్వండి, రకరకాలుగా ఆయనకు చాలా పేరు వస్తూ వచ్చింది. సరే, ఆయన్ని కానీ ఐ థింక్ 11-12లో ఆయన ఒక విషయానికి చాలా ఫేమస్ అయిపోయారు. దేశం మొత్తం హిందూ ఐకాన్ కింద మారారు. స్కల్ క్యాప్ పెడుతూ ఉంటే ఆపేసింది, ఆ వీడియో చాలా వైరల్ అయింది. ఇప్పటికే అది నెట్లో చాలా వైరల్ అవుతూ ఉంటుంది. సో దాంతో నేను అందరూ హిందూ ఐకాన్ కింద చూడడం మొదలుపెట్టారు. ఇన్ఫాక్ట్ ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆ వీడియో వైరల్ అయింది బాగా. సో అంటే దాని తర్వాత ఏం జరిగిందంటే, ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత మధ్యప్రదేశ్లోని బోరా కమ్యూనిటీ, ముస్లిమ్స్లో బోరా అనే వర్గం వాళ్ళకు ఒక కమ్యూనిటీ ఉంది, ఆ మాస్క్కి వెళ్ళారు. అది చాలా ప్రకంపనలు సృష్టించింది. అంటే స్కల్ క్యాప్ పెట్టుకొని ఆయన ఏకంగా ఒక మసీదుకి వెళ్ళడం ఏంటి అని, అంటే అప్పుడు ఆయన్ని చాలా రకాలుగా చాలా దూషించారు. అంటే చునావీ హిందూ ఎన్నికల కోసం అలా చూపించారని, ఓటర్లను మభ్య పెట్టారు, హిందువులను మోసం చేశారు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. వాటికైనా స్పందించలేదు. దాని తర్వాత కొంతకాలం తర్వాత ట్రిపుల్ తలాక్ బిల్లు తెచ్చారు.
ట్రిపుల్ తలాక్ బిల్లు ద్వారా ఆయన కన్వే చేసింది ఏంటి, ఆడవాళ్ళు ఇస్లాంలో వివక్షకు గురవుతున్నారు. తలాక్ 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 అని 3 సార్లు తలాక్ అంటే ఒక వివాహ బంధాన్ని లేకిన ఒక 3 సార్లు తలాక్ అని చెప్పేసి తెంపేస్తున్నారు. కరెక్ట్. మళ్ళీ కొత్త వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఎస్, అది కరెక్ట్ కాదు. అంటే మీరు మహిళలను గౌరవించటం లేదు, ఈ పద్ధతి కరెక్ట్ కాదు అని ఆయన లీగల్ గా చేయకూడదని చెప్పారు. దాని తరువాత ఆయన ఏం చేశారంటే 2021-22 ప్రాంతంలో భాగ్యనగరంలోనే బీజేపీది ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ ఆయన ఏమన్నారంటే పస్మాందా కమ్యూనిటీకి దగ్గర అవ్వండి అని. ముస్లింస్ లో పస్మాంద అనేది వెనుకబడ్డ వర్గం. ఇప్పుడు బోరా, ఇప్పుడు పస్మాందా 2 వర్గాలు ఉన్నాయి. పస్మాంద అనేది వెనుకబడ్డ వర్గం. మీరు వాళ్ళని చేరతీయండి, వాళ్ళని కలవండి, మాట్లాడండి. వాళ్ళకి ఏం బెనిఫిట్స్ రావట్లేదు, మీరు అసలు వాళ్ళకి అంటే ముస్లింస్లలో కూడా వాళ్ళకి పై అష్రఫ్ ఏదైతే టాప్ వాళ్ళు ఉంటారో వాళ్ళ నుంచి వీళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు లేవు, వివక్ష గురవుతున్నాయి, మీరు వాళ్ళ దగ్గర అవ్వండి అని అన్నారు. మళ్ళీ ఇంకా లెఫ్ట్ రైట్ వేసుకున్నారు మోదీ గారిని. హిందువులే అంటే ఈయనకు అసలు హిందువులు పట్టారు, గాలి కొదిలేశారు, ముస్లిం 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 అంటూ ఉన్నారని ఆయన. దాని తర్వాత ఎన్నికల్లో కూడా వీళ్ళ నుంచి ఎటువంటి ఓట్లు రాలే. ఎవరి దగ్గర నుంచి? ఈ పస్మాందా నుంచి కానివ్వండి, మహిళల నుంచి, ఎవరి నుంచి అంత ఓట్లు రాలే. మీరు ఎంత చేసినా సరే మీకు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఓట్లు వేసేది హిందువులే, మీరు ఎందుకు ఇంత చేస్తారని చెప్పి అన్నారు. ఆయన ఏం మాట్లాడలే. 2025 బీజేపీ ఒక బిల్లు తెచ్చింది, వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్. వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అసలు అందరూ అనుకున్నది అది ఇంపాసిబుల్ అని, కానీ బీజేపీ చేసి చూపించింది. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అంటే ఏంటండి? మామూలుగా వక్ఫ్ ఏంటంటే ఏదన్నా ఇది భూమి చూసి ఇది మాది అని అనేసుకుంటారు. ఎవరు? ముస్లింలలో ఇది మాది, లెక్కపత్రం ఏమి ఉండదు, ఏం అక్కర్లేదు. ఇది ఇది మాది అంటే అయిపోయింది, ఇంకా అది వాళ్ళదే. ఎలా అవుతుంది అంటే వాళ్ళు సంఘటితమయ్యి అక్కడ అలా ఏం లేదు. కాంగ్రెస్ వాళ్ళకి అలాంటి బిల్లులు అలాంటివి పెట్టింది అన్ని. ఓకే, వాళ్ళు ఒకవేళ ఇది అంటే ఎవరిదైతే వాళ్ళదే అని అంటారు, మీది కాదు ఇది మాది అని అంటారు. ఒకవేళ వాళ్ళు కోర్టుకి వెళ్ళాలంటే కూడా వాళ్ళు ముస్లిం కోర్టుకి వెళ్ళాలి. అంటే వాళ్ళ లోకల్వి ఈ ముస్లింలో ఏవైతే ట్రిబ్యునల్స్ ఉంటాయో వాళ్ళు వాటికి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు దేనికి తీర్పిస్తారో మనకి తెలిసిందే. సో ఇది ఇలా. అండ్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆర్మీ తర్వాత అంత భూమి ఉన్నది ముస్లింలకి, వక్ఫ్దే. నేను ఎందుకు అడుగుతున్నాను అంటే వక్ఫ్ బోర్డ్ కేసుకి సంబంధించిన ఒక లాయర్ చాలా రీసెంట్ గా యాక్సిడెంట్ కి గురయ్యారు, చాలా నాటకీయంగా గురయ్యారు, అంటే చాలా ప్లాన్డ్ గా గురయ్యారు. ఎలా అంటే ఆయన బయటకు వచ్చి ఆయన కార్లోకి ఎక్కడానికి డోర్ తీయగానే అక్కడి నుంచి వచ్చి కార్లో వచ్చి ఆయన్ని అలా హిట్ అంటాను అనమాట. సో అందుకే అడుగుతున్నాను. ఓకే, సో అంటే ఈ వక్ఫ్ ఏంటి అంటే ఇట్ ఈస్ అథారిటీ చాలా మందికి. ఇన్ఫాక్ట్ ముస్లింలవే వీళ్ళు చాలా మంది భూములు కబ్జా చేసేసుకున్నారు. సో ఒక భారతదేశ ఆర్మీ కన్నా ఎక్కువ భూమి ఆర్మీ తర్వాత సెకండ్ లార్జెస్ట్ వాళ్ళకే ఉంది. ఐ థింక్ సెకండ్ థర్డ్ ఆర్మీ, రైల్వేస్, వక్ఫ్, లేకపోతే డైరెక్ట్ ఆర్మీ తర్వాత వక్ఫేను. అంత భూమి ఉంది వాళ్ళకి, లెక్కపత్రాలు ఏవీ లేవు. సో ఏంటంటే దాన్ని లీగలైజ్ చేయాలని అన్నారు. అంటే లెక్కలు రావాలి మీవని అంటే అది సరిపోదా, లెక్కలు ఏంటో మాకు తెలియాలని అన్నారు. సో మరి దానికి కమిటీ వేయాలి కదా ప్రభుత్వం సైడ్ నుంచి. కమిటీ ఈ అష్రఫ్లోనే వేయలేరు, దాంట్లో ఒక వెనుకబడ్డ వర్గం వాళ్ళు ఉండాలి, పస్మాందా లాంటి వాళ్ళు ఉండాలి, మహిళలు ఉండాలి అని చెప్పి తెచ్చారు. సో అంటే మోదీ గారు ఇది మీకు ఎందుకు చెప్పాను అంటే ఆయన స్టెప్ బై స్టెప్ ఎలాగా జనాలకి ఇస్లాం గురించి తెలిసేలా చేశారు. అంటే మామూలుగా ఇస్లాం అనేసరికి అందరికీ ఏమనిపిస్తుంది అంటే షియాను సున్ని అంతే, కానీ కాదు, ఇస్లాం లో కూడా వేరేలు ఉన్నాయి, సబ్ కమ్యూనిటీస్ ఉంటాయి, బోరా కమ్యూనిటీ ఉంటుంది, ఎగ్జాక్ట్లీ పస్మాందా ఉంటారు, బోరా వాళ్ళు ఇంకా ఎక్సెట్రా చాలా వాళ్ళు ఉంటారు అని చెప్పి ఆయన మసీద్కి వెళ్ళడంతో ఆయన ఒకటి చెప్పే ప్రయత్నం చేశారు. ట్రిపుల్ తలాక్ ద్వారా ఆడవాళ్ళకి ఎలాంటి వివక్ష జరుగుతుంది, వాళ్ళకి ఎలాంటి ప్రాధాన్యత ఉందో అందరికి తెలిసేలా ఒక ప్రయత్నం చేశారు. దిగుతున్న కొద్ది లోతు తెలుస్తుంది, ఆ లోతుల్లో ఇంకా ఎన్నెన్ని లోటుపాట్లు ఉన్నాయో తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. పస్మాందా ద్వారా ముస్లింలలో కూడా వెనుకబడ్డవి ఉంటాయి. మామూలుగా అందరూ కూడా ఓన్లీ హిందూస్ లోనే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అని అనుకుంటారు, కానీ అలా కాదు, ముస్లింలలో కూడా వెనుకబడ్డ వాళ్ళు ఉన్నారు అని చెప్పి పస్మాందా వాళ్ళ అవుట్ రీచ్ అనే ఒక స్టేట్మెంట్ ద్వారా చెప్పారు. మైనారిటీస్ లో మళ్ళీ సబ్ మైనారిటీ. ఎస్. సో అంటే ఎగ్జాక్ట్లీ, అంటే ఎలక్టోరల్లీ రాదన్న సంగతి ఆయనకు ఆ మాత్రం తెలియక కాదు కదా, జనాలకి తెలియాలని. అండ్ ఆ ఫలితమే వక్ఫ్ అప్పుడు వీళ్ళందరికీ ప్రాధాన్యత ఇచ్చారు. ఓకే, వక్ఫ్ అప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు మెంబర్స్ కింద ఉన్నారు వక్ఫ్ లో. అండ్ దీని వల్ల ఏమైందంటే ముస్లింలలో ఎవరైతే ఇప్పటివరకు అష్రఫీ ముస్లిమ్స్ ఉన్నారో, ఐ థింక్ ఓవైసీ అందులోకి వస్తారు అనుకుంటా, ఐ థింక్ అష్రఫీ ముస్లిం. ఎస్, ఐ థింక్ ఇది ఇంకొక వర్గం. ఎస్,
అంటే వీళ్ళు ఇంకొక వర్గం అంటే వీళ్ళే టాప్ క్లాస్. ఓకే, లైక్ ఖాన్స్ ఉంటారు, ఇంకా ఖాన్స్ నిజానికి టు బి ఆనెస్ట్ ఆర్ నాట్ ముస్లిమ్స్, వీళ్ళు ఓన్ చేసేసుకున్నారు. ఓకే, మంగోలియా సైడ్ అక్కడ వాళ్ళు ఖాన్స్ అనే వాళ్ళు ముస్లిమ్స్ కాదు, ఖాన్స్, పఠాన్స్ అలా చాలా పఠాన్ ముస్లిమ్స్, నాట్ ఖాన్స్ యాక్చువల్లీ. ఈవెన్ జంగిస్ ఖాన్ ముస్లిం కాదు. జంగిస్ ఖాన్ ముస్లిం కాదు. ఎస్, సో ఇట్ షోస్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఖాన్స్ అనే వాళ్ళు కాదు అని. బట్ ఇట్ హ్యాపెండ్ డౌన్ ద లేన్. సో అంటే ఏంటంటే మోదీ గారు అంటే వక్ఫ్ది బిల్లు తెచ్చే ముందర జనాలకి ఇస్లాంలో ఎన్ని వర్గాలు ఉన్నాయి, ముందు వెనకబడ్డ ఉన్నాయి, అణగారిన ఉన్నాయి, దాంట్లో కూడా ఆపరేషన్ ఎలా గురవుతున్నారు, మహిళలకి ఎలాంటి వివక్ష గురవుతున్నారు అని సుమారు కొన్ని దశాబ్దాలు దాన్ని నరేటివ్ రన్ చేశారు. నరేటివ్ రన్ చేయకుండా, అంటే ఇది నరేటివ్ అని చెప్పకుండా ఆయన వ్యవహారం ద్వారా ఒక నెరేటివ్, ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు, ఎక్స్పోజ్ చేశారు ఏం జరుగుతుందో. ఎగ్జాక్ట్లీ. సో అందులో అసదుద్దీన్ ఓవైసీ కూడా ఐ థింక్ ఐఎమ్ నాట్ షూర్, అందుకే ఐ థింక్ అంటున్నా. ఐ థింక్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో హీ ఈజ్ అన్ అష్రఫీ. సో అంటే ఏంటంటే ఒక నిర్ణయం తీసుకునే ముందు, నేను ఎందుకు ఇది చెప్పానంటే ఒక నిర్ణయం తీసుకునే ముందర మోదీ గారు ఎన్నేళ్లు వర్క్ చేస్తారు, ఎందుకంటే ఈ ప్రచారక్ కూడా, అంటే దేశం మొత్తం తిరిగారు ఆయన. సో ఆయనకి తెలుసు అన్ని. ఇంకా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ నాలెడ్జ్ ఇంకా ఎక్కువైంది, అండ్ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయనకి ఇంకా ఈగిల్ ఐలో చూసే అవకాశం వచ్చింది. సో ఆయన ప్రచారకగా చేసిన అనుభవం, ముఖ్యమంత్రిగా చేసింది, ప్రధానమంత్రి అయ్యాక నిర్ణయం తీసుకునే ముందు జనాలకు ఎలాగా మన సందేశం పంపాలని ఆయన ఇంత స్టడీ చేస్తారు. సో ఒక జస్ట్ వక్ఫ్ దానికే ఆయన ఇన్నేళ్లు పనిచేశారు. అంటే ఇప్పుడు డెమోగ్రఫీ అనేది దిస్ ఇస్ డూ ఆర్ డై భారత్ కి ప్యారలల్ గా పనిచేశారు. మళ్ళీ ఎగ్జాక్ట్లీ అన్ని చేస్తూనే ఇది ఇప్పుడు డెమోగ్రఫీ ఏదైతే ఉందో ఈ నిర్ణయం, దీని అవుట్కమ్ మోదీ గారి లెగసీ అండ్ భారత్ ఫ్యూచర్ ని డిటర్మైన్ చేసేస్తుంది. ఈ వక్ఫ్ భూముల్ని ఏం చేస్తారు అంటే ఇది మాది అని నిర్ణయించిన తర్వాత వాటిని తమ ఆధీనంలోకి తీసుకున్న అంటే ప్రభుత్వమా వక్ఫ్ బోర్డా? వక్ఫ్ బోర్డ్ ఏం చేస్తారు, ఏమన్నా చేసుకుంటారు వాళ్ళు రెంట్ కి ఇచ్చేసి వాళ్ళు వేరే కమర్షియల్ చేసేసుకోవచ్చు. ఇప్పటి వరకు అలా ఎక్కువగా ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో అందులో ఎక్కువగా అంటే ప్రజలకు ఉపయోగపడేమైనా కట్టారా, లేకపోతే వాళ్ళకు ఉపయోగపడేమైనా కట్టుకున్నారా? మీరు అలా అంటారు, లుటియన్స్ బంగ్లాస్ అంటారు కదా, అంటే సెంటర్ లో సుప్రీం కోర్ట్ కానివ్వండి, ప్రధానమంత్రి గారు ఉండేది ఆ ఏరియా ఏదైతే ఉందో అది కూడా కాంగ్రెస్ వక్ఫ్కి ఇచ్చేసింది 13 లో. వీళ్ళు పోరాడి వీళ్ళు తెచ్చుకున్నారు రిటర్న్ సెంటర్ బీజేపీ వాళ్ళు. మీకు ఇది ఒక ఉదాహరణ చెప్తున్నా, వీళ్ళు ఎలాంటివి అంటారని. వక్ఫ్ బోర్డ్ అనేది గవర్నమెంట్ కిందకే వస్తుంది కదా. సో వక్ఫ్ బోర్డ్ అని ఒకటి పెట్టిన తర్వాత లైక్ అందులో ఉన్న దాని అండర్లోకి వచ్చే ఆ ల్యాండ్ ని, సో ఆ బోర్డు పెట్టిన గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఆబ్వియస్లీ దానికి ఉండాలి. లేదు దట్ ఈస్ ద పాయింట్. సో వక్ఫ్ బోర్డ్ అనే దానికి ఒక ఇండివిజువల్లీ లైక్ ప్రభుత్వం పెట్టిన బోర్డే ఇంకా ఎక్కువ పవర్స్ ఇచ్చారు దానికి, ఇండిపెండెంట్ పవర్స్ కంప్లీట్లీ. ఒకవేళ ఇది వక్ఫ్ది కాదు నాదనంటే వాళ్ళు వక్ఫ్ ట్రిబ్యునల్ కి వెళ్తారు. ఆ ట్రిబ్యునల్ ఎవరు కూర్చుంటారు? మళ్ళీ ముస్లింస్ కూర్చుంటారు. వాళ్ళు ఆబ్వియస్లీ ఎవరికి పనిచేస్తారు? సో ఇప్పుడు ఆ వక్ఫ్ బోర్డ్ లో ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో అందులో ఏం కట్టుకున్నా సరే దాన్ని ప్రశ్నించే ఎవరికి హక్కు లేదు, ఎవరికి లేదు హక్కు. వక్ఫ్ బోర్డ్ లో ఎవరు ఉంటారు అసలు? బోర్డు అంటే ఇప్పుడు కమిటీ కదా, సో ఎంతమంది మెంబర్స్ ఉంటారు? లైక్ ఒక బోర్డు అంటే సరి సమానంగా ఉండాలి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మీ అంటే ఎగ్జాక్ట్ గా ఎంత మంది ఉంటారు అనేది నాకు ఇప్పుడు అంత ఐడియా లేదు. బట్ ఇది వరకు బిఫోర్ ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ రాక ముందర వరకు there were too many atrocities. నాట్ అంటే అగేన్స్ట్ హిందూస్ అని అనట్లేదు, ముస్లింలలో కూడా చాలా అట్రాసిటీస్ జరిగాయి. ముస్లింసే చాలా మంది సంతోషించారు వక్ఫ్ది ఇలా తెచ్చినందుకు. కేరళలో క్రిస్టియన్స్ ఇంకా హిందూస్ ఎక్కువ ఉన్న ప్రాంతం ఉంది, అది వక్ఫ్దని వీళ్ళు క్లెయిమ్ చేసేసుకున్నారు. అది ఇప్పుడు కాంగ్రెస్ దాన్ని లీగలైజ్ చేస్తాం కేరళలో. తమిళనాడు అంటే అందరికీ తెలిసిన సిటీ, ఐ మీన్ ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి పురాతనమైనవి ఎన్ని. ఒక టెంపుల్ ఉన్న ఊరు మొత్తం వక్ఫ్దని అనేసారు. ఒక టెంపుల్ ఉన్న ఊరు మొత్తం. అసలు ఇస్లాం ఎప్పుడు వచ్చింది? ఆ ఇస్లాం భారత్ లోకి ఎప్పుడు వచ్చింది? మన ధర్మం ఎప్పుడు ఉంది? అక్కడ గుళ్ళు ఎప్పుడు కట్టారు? రిడిక్యులస్. వక్ఫ్ అంటే ఇంకా ఇంకొక మాట మాట్లాడద్దు. ఒకవేళ కేసుకి వెళ్ళాలంటే కనుక ఆ ట్రిబ్యునల్ లో ఉండే వాళ్ళు కూడా ట్రిబ్యునల్ కి వెళ్ళాలి. అందులో కూడా ఎవరైతే వీళ్ళకి ఫేవరబుల్ గా ఉంటారో వాళ్ళే ఉంటారు తీర్పులు. సో ఇట్ వాస్ కంప్లీట్లీ వన్ సైడెడ్. మచ్చుకి ఒక్క కేసు అయినా సరే వక్ఫ్ బోర్డ్ లో దానికి ఎదురు తిరిగి న్యాయం తెచ్చుకున్న కేసెస్ ఒక్కటి కూడా లేవు. యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ నథింగ్ లేవు అలాగా. అందుకే వీళ్ళు అమెండ్మెంట్ తేవాల్సి వచ్చింది. సో అంటే
ఒక వక్ఫ్ దాని కోసమే వీళ్ళు ఇన్నేళ్లు మోదీ గారు పనిచేశారు. అంటే వ్యక్తిగతంగా ఇంకా దాన్ని వెనక టీమ్స్ గురించి నాకు ఇంకా నేను మాట్లాడట్లే. టెల్ మీ సంథింగ్, ఇప్పుడు ముస్లిమ్స్ కి వక్ఫ్ బోర్డు ఉన్నట్టు హిందూస్ కి బోర్డు పెట్టలేదా? ఇలాంటి ఇండివిజువల్ పవర్ సెక్యులర్ ఇండియాలో అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇట్ ఈస్ ఎ క్రైమ్. యు ఆర్ ఎ కమ్యూనల్, మీరు చాలా కమ్యూనల్ రాడికల్ హిందూ టెర్రరిస్ట్. ఐఎమ్ సారీ టు సే దిస్, కానీ అంత హిందూస్ కి అంత రైట్స్ గురించి మాట్లాడడం అనేది తప్పు. ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ హిందూస్, క్రిస్టియన్స్ కూడా అంటే క్రిస్టియన్స్ కూడా ఒక బోర్డు ఉండాలి కదా, మరి సిక్కులు కూడా ఒక బోర్డు ఉండాలి, బౌద్ధులకు బౌద్ధానికి కూడా ఒక బోర్డు ఉండాలి, బుద్ధులకు కూడా ఒక బోర్డు ఉండాలి. ఇప్పుడు మీరు ఏదైతే ఈ వర్డ్ అన్నారు, సిక్కులకు ఉండాలి, బౌద్ధులకు ఉండాలి, ఇప్పుడు నేను ఇప్పుడు ఏదైతే డెమోగ్రఫీ చెప్పారో దీంట్లో ఇప్పుడు మీరు అన్న ఒక వర్డ్ నెరేటివ్ బస్ట్ చేయాలనేది వీళ్ళ ప్రయత్నం. ఓకే, మామూలుగా మనం ఏమంటాం, హిందూస్ మెజారిటీ, మైనారిటీలో వచ్చేసరికి ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్, జైన్, పార్సీ, బుద్ధిస్ట్ ఎక్సెట్రా ఎక్సెట్రా. బట్ రియల్ గా ఎంతమందికి తెలుసు సిక్స్, బుద్ధిస్టులు, జైన్స్ దే ఆర్ పార్ట్ ఆఫ్ హిందూస్. 1881 లో బ్రిటిషర్స్ సెన్సస్ ద్వారా ఇది క్రియేట్ చేశారు, జైన్స్, సిక్స్, బుద్ధిస్టులను. అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా గుడ్డిగా దాన్ని నమ్ముకుంటూ తీసుకెళ్ళింది. అది ఎంతవరకు వెళ్ళిందంటే మోదీ గారు కాశీ విశ్వనాథ్ గుడి 2022లో పునర్నిర్మించినప్పుడు సిక్కులు కూడా హిందువుల్లో ఒక వర్గం అంటే అందరూ వ్యతిరేకించారు, బేసిక్ హిస్టరీ కూడా తెలియకుండా. సో మీకు ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాను అంటే, ఉదాహరణ ఇప్పుడు అంటే మన వాళ్ళే సిక్కులు కానివ్వండి, జైన్లు, బౌద్ధులు, వీళ్ళని సెన్సెస్ ద్వారా సపరేట్ చేసేసారు. అది కొన్ని తరాలలో వెళ్ళేసరికి ఇప్పుడు అసలు సగం కాదు, మెజారిటీ మందికి తెలీదు వీళ్ళు మన వాళ్ళే, హిందువులేనని. ఇప్పుడు అదే ప్రయత్నం దళితుల మీద, ట్రైబల్స్ మీద జరుగుతుంది. అందుకే మొన్ననే ఐ థింక్ మనం మాట్లాడుకున్న రోజునే ఢిల్లీలో ఒక సభ జరిగింది, ట్రైబల్స్ పెట్టుకున్నారు. దానికి ముఖ్య అతిథి ఎవరంటే అమిత్ షా గారు. దాంట్లో అమిత్ షా గారు అనలేదు, ట్రైబల్సే అన్నారు. చాలా పెద్ద సభ జరిగింది ఢిల్లీలో. ట్రైబల్స్ అందరూ హిందూసే, మేము మారము, మేము హిందువులం కానీ మేము ఉంటామని. వాళ్ళని అనాల్సి ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు హిందూస్ మీరు జస్ట్ ఇమాజిన్, సిక్స్, బుద్ధిస్టులు, జైన్లు ఉన్నప్పుడు హిందూ పాపులేషన్ ఎంత ఎక్కువ ఉండేది. ద మూమెంట్ వాళ్ళందరినీ వేరు చేసినప్పుడు మన జనాభా తగ్గింది కదా, హిందూ అనే జనాభా తగ్గింది. ఇప్పుడు ఉన్న వాళ్ళలో కూడా మళ్ళీ ట్రైబల్స్ని, దళితులని, బీసీలని వేరు చేసేస్తే ఇంకా ఏమవుతుంది, హిందూ పాపులేషన్ అనేది తగ్గిపోతూ వస్తే ఒక సివిలైజేషన్ ఎండ్ అయిపోతుంది. సో ఇది ఒక సివిలైజేషన్ బ్యాటిల్ ఇప్పుడు జరుగుతున్నది. ఎందుకు అంటే వరల్డ్ ఇప్పుడు మొత్తం అబ్రహామిక్ రిలీజనే ఉంది. వరల్డ్ ఈస్ లెడ్ బై అబ్రహామిక్ రిలీజియన్, జూస్, క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్. ద ఓన్లీ నాన్ అబ్రహామిక్ మనది రిలీజన్ కాదు, ధర్మం, బట్ ఇన్ దేర్ టర్మ్ వీఆర్ ఎ రిలీజియన్. ద ఓన్లీ నాన్ అబ్రహామిక్ రిలీజన్ అంటే మనదే. దే ట్రై టు కాన్కర్ అస్ కదా, ఇస్లామిక్ వాళ్ళు కానివ్వండి, క్రిస్టియన్స్, బట్ దే కుడెంట్ కంప్లీట్లీ క్యాప్చర్ అస్. సో దే స్టార్టెడ్ టు డివైడ్ అస్. అందులో భాగంగానే జైన్లు, బుద్ధులది ఇచ్చేశారు, బౌద్ధులది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎస్సీలు కాదని చెప్పి, ఎస్టీలు కాదని చెప్పి అంటున్నారు. సో దాంట్లో ట్రైబల్ది మేమే అని చెప్పి ఆ సభ పెట్టడం ద్వారా ఆ కమ్యూనిటీలోకి ఒక మెసేజ్ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ద క్వశ్చన్ ఈస్ వై అండ్ హూ ఇస్ డూయింగ్ దట్? హిందూస్ది కాదని. సాక్షాత్తు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ట్రైబల్స్ హిందువులు కాదు అని అన్నారు. కెన్ యూ బిలీవ్? కాన్స్టిట్యూషన్ మీద స్వేరింగ్ చేసి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన భారతదేశంలోని ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ట్రైబల్స్ హిందువులు కాదని అనేసాడు. మధ్యప్రదేశ్లో కూడా ట్రైబల్ పాపులేషన్ చాలా ఎక్కువ. అక్కడ కూడా ఒక కాంగ్రెస్ నేత వీళ్ళు ట్రైబల్స్ అనే వాళ్ళు హిందువులు కాదని అనేసారు. అంటే హిందువులు కాదు అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ వేరే కేటగిరీలకు పడిపోతారు అనే కదా. ఆ కేటగిరీ ఏంటి? ముస్లిమ్సా? సపరేట్. ఇప్పుడు సిక్కులు సపరేట్ అయిపోయారు కదండి. ఓకే, సిక్కులు నిజానికి గురు గ్రంథ్ సాహెబ్ లో అమ్మవారిది ప్రస్తావన ఉంటుంది, కృష్ణుడి ప్రస్తావన ఉంటుంది, రాముల వారి ప్రస్తావన ఉంటుంది, అన్ని ఎరేజ్ చేసేసారు కదా. అలాగే ఇప్పుడు ఎస్టీలకు కూడా చేయాలని చెప్పి. సో దీంట్లో మన దేశంలోని పార్టీలే చాలా పనిచేస్తున్నాయి. సో అంటే ఈ డెమోగ్రఫీ ఇది ఆపడానికి బీజేపీ ఎంత స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చిందంటే, ఇది ఇంకా మోదీ గారు కాకుండా అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ అయిన తర్వాతే ఎంత స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చారంటే, నెంబర్ 1, లాస్ట్ ఇయర్ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ అని ఒకటి తెచ్చారు. మనకి దానికి ముందర 4 వేర్వేరు ఉండేవి. బ్రిటిషర్లు తెచ్చినప్పటి నుంచి 2000 వరకు కొన్ని వేర్వేరు అమెండ్మెంట్స్, కొన్ని కొత్తవి ఇంట్రడ్యూస్ చేశారు.
దాంట్లో చాలా ఫ్లాస్ ఉన్నాయి. సో ఆ ఫ్లాస్ అన్నిటిని అంటే మొత్తం తీసేసి ఒక స్ట్రాంగ్ బిల్ తెచ్చారు, ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్. ఆ యాక్ట్ ద్వారా ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ దొరికినట్టయితే చాలా కఠినమైన చర్యలు ఉంటాయి యాజ్ పర్ ద లా. అది స్ట్రెంగ్తన్ చేశారు. అది ఇప్పుడు ఎక్కడ హెల్ప్ అవుతుంది? బెంగాల్లో హెల్ప్ అవుతుంది. బెంగాల్లో ఇప్పుడు చూస్తున్నాం మనం వీడియోస్, ఈ బంగ్లాదేశ్ రోహింగ్యాలు వెళ్ళిపోతున్నారు వాళ్ళకి వాళ్ళు. ఎందుకంటే ప్రభుత్వం కొంచెం టైం ఇచ్చింది, దీని తర్వాత మాకు ఎవరన్నా దొరికినట్టయితే ఈ లా ప్రకారం చర్యలు తీసుకుంటామని. ఓకే, అందుకని వీళ్ళు వెళ్ళిపోతున్నారు. సో అంటే మీరు స్టెప్ బై స్టెప్ చూడండి, బిల్లు తెచ్చారు, బెంగాల్లో గెలవంగానే ఆ బిల్లు ఎలా ఉపయోగపడిందో చూడండి. దాని తర్వాత ఎస్సీలు హిందువులే, ఎస్సీలు కన్వర్ట్ అయితే వాళ్ళకి బెనిఫిట్లు రావు అని చెప్పి సెంటర్ అయితే కన్వర్ట్ ఎవరైతే వీళ్ళని కన్వర్ట్ చేస్తున్నారో ఆ మిషనరీస్ కోర్టుకు వెళ్ళాయి. వీళ్ళందరూ ఎస్సీలు అందరూ క్రిస్టియన్స్ గా మారితే ఎలా ఇవ్వనంటారు బెనిఫిట్? హోదా. ఎస్, ఇక్కడ హిందువుల వివక్ష ఉందనే మీరు ఇటు వెళ్ళారు. అంటే వీళ్ళు హిందువులే కదా, హిందూ కాదనుకుని మీరు ఇందులోకి వెళ్ళారు. ఇందులోకి వెళ్ళినప్పుడు ఇందులో బెనిఫిట్స్ మీరు ఎలా కావాలంటారు? ఐదర్ మీరు ఇందులోనే ఉండాలి, మీరు ఇందులో వివక్ష ఉందన్నారు, సో ఇందులోకి వెళ్ళారు. ఇందులోకి వెళ్ళినప్పుడు ఇందులో బెనిఫిట్స్ ఎందుకు మీకు? ఎందుకు అంటే ఇదే క్రిస్టియానిటీ లాజిక్. వాళ్ళు ఎక్కడా కూడా మా పాపులేషన్ ఇంత అని చూపించుకోరు, కానీ వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు. అట్రాక్ట్ చేసి వీళ్ళకి కావాల్సిన పనులు చేయించుకుంటారు. వాళ్ళది ఏదైతే ఫెయిత్ ఉంటుందో ఆ ఫెయిత్లోనే ఉంచి వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ తీసుకునేలా చేస్తున్నారు. అందుకే క్రిస్టియన్ పాపులేషన్ మనకి ఇప్పుడు పెరిగినట్టు ఎక్కడ సెన్సెస్లో రాదు, కానీ వాళ్ళ ప్రభావం ఉంటుంది. అది క్రిస్టియన్ వాళ్ళ కుట్రలు. సో ఇప్పుడు నేను పాయింట్ ఏంటి అంటే ఇమిగ్రెంట్స్ యాక్ట్ ద్వారా ఇమిగ్రెంట్స్ని టైటన్ చేశారు. ఈ ఎస్సీ యాక్ట్ తేవడం ద్వారా ఎస్సీలను కన్వర్ట్ చేసే ప్రక్రియని కొంచెం స్లో డౌన్ చేసే ప్రయత్నం చేశారు. మీకు చెప్పాను, ఐ థింక్ ఇక్కడే చెప్పాను, యాంటీ కన్వర్షన్ లా తెచ్చారు. ఐ థింక్ డిడ్ ఐ మెన్షన్ హియర్? ఛత్తీస్గఢ్లో యాంటీ కన్వర్షన్ లా తెచ్చారు. యాంటీ కన్వర్షన్ లా తెస్తే అది చాలా అక్రమం అని చెప్పి, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి మిషనరీస్ మన దేశంలోని కొన్ని పార్టీలు కోర్టుకు వెళ్ళాయి, హైకోర్టుకి. ఛత్తీస్గఢ్ హైకోర్టుకి వెళ్తే ఛత్తీస్గఢ్ హైకోర్టు అంది ఇది యాజ్ పర్ లానే తీసుకొచ్చారని. వాళ్ళు కాదని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా యాంటీ కన్వర్షన్ లా ఉండాలని అంది. అంటే కన్వర్షన్స్ కి వీళ్ళు ఎలా స్టెప్ బై స్టెప్ ఆపారో చూడండి. ఫస్ట్ ఎస్సీలది కన్వర్షన్ది తీసేశారు స్టేటస్, దాని తర్వాత యాంటీ కన్వర్షన్ లా తెచ్చారు. దాని తర్వాత ఏం జరిగింది అంటే ఐ థింక్ ఎప్పుడు ఎగ్జాక్ట్గా నాకు గుర్తు లేదండి, క్షమించాలి. దీని మీద చాలా ఇప్పటికీ చర్చలు, ఫైట్ అంతా అవుతూనే ఉంది. ఐ థింక్ 21లోనో 22 ఆర్ బిఫోర్ దట్ అమిత్ షా గారి హోమ్ మినిస్టర్గా వన్ ఆఫ్ ద అంటే ది టాప్, నేనేమంటానంటే ఆయన అచీవ్మెంట్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, నక్సలైట్లను ఎలిమినేట్ చేయడం. మామూలుగా నక్సలైట్లు అంటే ఏమంటారు? మేము ట్రైబల్స్ కోసం ఫైట్ చేస్తాం, వీ డోంట్ బిలీవ్ విత్ ద సిస్టమ్, వీ ఓన్లీ వాంట్ టు సేవ్ ట్రైబల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. వాళ్ళ దగ్గరికి ప్రభుత్వాలు వెళ్ళలేవు, వీళ్ళది వలయం ఉంటుంది, నార్మల్ ప్రజలు వెళ్ళలేరు. సరే, ఇంకా పోలీసులు నో ఛాన్స్. కానీ ట్రైబల్స్ దగ్గరికి మిషనరీస్ వెళ్ళాయి. మిషనరీస్ కన్వర్టెడ్ ట్రైబల్స్ ఇన్ ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్. కెన్ యూ బిలీవ్ దట్? పోలీసుల్ని పంపని మీరు ఈ మిషనరీస్ని ఎలా పంపగలిగారు? ఎలా మీరు సక్సెస్ అయ్యారు? సరే పోని, వాళ్ళు ఎలాగో చేసి వచ్చారు, మీ పాత్రే లేదు. వీళ్ళది ఏమంటారు, వీళ్ళ పోరాటం వ్యవస్థ మీద కానీ ధర్మం మీద కాదుగా. అంటే మనకి చూపించేది అంతే కదా. ఛత్తీస్గఢ్లో కొన్ని వందల సంవత్సరాల పురాతనమైన విగ్రహం వినాయకుడిది ఉంది. అది ఎవరు స్థాపించారో ఎవ్వరికీ తెలియదు, ఆనవాళ్ళు ఏమీ లేదు. అంటే అది ఎంత పురాతనమైనదో ఒక్కసారి మీరే అర్థం చేసుకోండి. ఆ విగ్రహాన్ని నక్సలైట్లు ధ్వంసం చేసేసారు. ఆ విగ్రహం ఏం చేసింది? తర్వాత మొన్న ఛత్తీస్గఢ్లో వీళ్ళు మొత్తం వాళ్ళని ఎలిమినేట్ చేశాక మళ్ళీ విగ్రహాన్ని స్థాపించారు. ఐ డోంట్ నో మరి ఆ విగ్రహమా కొత్తగా తీసుకొచ్చి పెట్టారో తెలియదు. మీది ప్రభుత్వం మీద కదా, ధర్మం ఏం చేసింది, దేవుడు ఏం చేశాడు? సో అంటే ఈ నక్సలైట్లు ట్రైబల్స్ ని కన్వర్ట్ చేయడానికి క్రిస్టియానిటీలోకి వీళ్ళు ఎలా సహాయపడ్డారో చూడండి. అందుకే అమిత్ షా గారు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం మీద అంత ఉక్కుపాదం మోపారు. అంటే స్టెప్ బై స్టెప్ వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఇన్ఫిల్ట్రేటర్స్ కోసం ఇల్లీగల్ ఇమిగ్రేషన్, ఎస్సీల కోసం ఎస్సీ, మామూలు వాళ్ళది కన్వర్ట్ అవ్వకుండా యాంటీ కన్వర్షన్ లా, ట్రైబల్స్ కోసం ఏమో ఇప్పుడు నక్సలైట్లను ఎలిమినేట్ చేసేసి మిషనరీస్ కంట్రోల్ చేయడానికి. స్టిల్ మనకి మిషనరీస్ కానివ్వండి, లేకపోతే ఇస్లామిక్ వాళ్ళు కన్వర్షన్స్ చేసే ప్రక్రియ ఉంటుంది. అందుకే ఎఫ్సిఆర్ఏ నిబంధనలు టైటన్ చేస్తున్నారు. ఎఫ్సిఆర్ఏ అందుకే వీళ్ళు ట్రాకింగ్ చేస్తామని అంటుంది. సో దీంట్లో డౌన్ ద లేన్
సమస్య ఏమొస్తుందంటే, ఇది మనం అవునన్నా కానీ మన గత ఎపిసోడ్లో కూడా అదే చెప్పాను, యూఎస్కి ఫేస్ ఆఫ్ అవ్వబోతోందని. సో ఇప్పుడు క్లియర్గా యూఎస్కి ఫేస్ ఆఫ్ అవ్వబోతోంది. సో ఇది వెరీ డేంజరస్. అంటే ఇందాక నేను స్టెప్ బై స్టెప్ సిగ్నల్ అని అన్నప్పుడు కూడా ఇంకొక ఇంపార్టెంట్ ఇది, మీరు కూడా మొన్న దళితులది జరిగింది చెప్పారు. బట్ ద వెరీ రీజన్ ఇవన్నీ ఆగాలంటే, వీళ్ళందరూ మనవాళ్ళే అని అనడానికి, దే మేడ్ రామ్నాథ్ కోవింద్ ప్రెసిడెంట్ కదా, దళితుడిని ప్రెసిడెంట్ చేశారు. అండ్ ఆయన దేనికోసం పోరాడారు? రామ మందిర్ కోసం పోరాడిన వాళ్ళలో ఒకరు ఆయన. ఇప్పుడు ట్రైబల్ ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిని చేశారు కదా, ఎంతమంది విపక్షంలో ఉన్న వాళ్ళు గౌరవిస్తారు ఆవిడ్ని? సగం మంది ఆవిడ్ని గౌరవించారు. అండ్ ట్రైబల్ వాళ్ళు ఇప్పుడు చీఫ్ మినిస్టర్స్గా ఉన్నారు, బీజేపీ చేసింది. ఒరిస్సాలో మోహన్ సింగ్ మాంఝీ అని ఆయనని, ఛత్తీస్గఢ్లో విష్ణుదేవ్ సాయిని. సరే, ఒరిస్సాలో కాంగ్రెస్ అలే కార్డు చేయలేదు, ఛత్తీస్గఢ్లో వాళ్ళు 2 సార్లు వచ్చారు, చేశారా ట్రైబల్ని? అంటే బీజేపీ అందరినీ యాక్సెప్ట్ చెయ్యాలనే బీజేపీ ప్రయత్నిస్తుంది కదండి. ఇన్ఫాక్ట్ సంఘ్ కూడా దీని మీద ప్రయత్నిస్తుంది. మోహన్ భాగవత్ గారు అంటారు పంచ్ పరివర్తన, అంటే సంఘది 100 yearsలో దాంట్లో ఒకటి, అంటే అది ఇప్పుడు కాదు, వాళ్ళు కొన్నేళ్ల నుంచి చేస్తుంది సంఘ్, సామాజిక సమరస్థాన్. అంటే ఏంటంటే కులాలు వదిలేయండి, కులం ముఖ్యం కాదు మనకి, ఇంటి లోపలే కులం, ఇంటి బయట హిందువులం, ఇది ముఖ్యం అని చెప్పి. మామూలుగా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చాలా అపోజిట్, మనకు తెలిసిందే ఎంత గొడవలు అవుతాయో. కెన్ యూ బిలీవ్ 1970 నుంచి 1991 వరకు ఆర్ఎస్ఎస్కు 3వ సరిసంఘ చాలక్ దియోరస్ జీ అని ఆయన ఉన్నారు. ఆయన హయాంలో చాలా మంది స్వయం సేవకులు ఈ క్యాస్ట్ ఏదైతే ఒక పిచ్చి భూతం ఉందో ఆ భూతాన్ని పోగొట్టాలని చెప్పి ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసుకున్నారు స్వయం సేవకులు. మోహన్ భాగవత్ గారు ఇప్పటికే అంటారు, ఎక్కువ మంది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేసుకునే స్వయం సేవకులు అని అంటారు. అండ్ ఈ ట్రైబల్స్ కన్వర్ట్ అవ్వకుండా ఉండాలని చెప్పి వనవాసి కళ్యాణ్ పరిషత్ అని ఒకటి ఉంది. సంఘ్ ప్రేరేపిత, సంఘ్ ఏదైతే సిద్ధాంతం ఉందో దాని నుంచి ప్రేరణ పొంది ఏర్పడ్డ సంస్థ అది. వాళ్ళు అక్కడ ప్రాణాలకి తెగించి, నక్సలైట్లకి మిషనరీస్కి ప్రాణాలకు తెగించి వాళ్ళు అక్కడ ట్రైబల్స్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏవైతే బెనిఫిట్స్ ఇవ్వచ్చో వాళ్ళు అవి ప్రభుత్వం ద్వారా వచ్చేలా చేసి, వీళ్ళు స్వచ్ఛందంగా ఏం చేయొచ్చో అవన్నీ చేసి. సో సంఘ్ ఏం చేయాలో చేస్తాం, సంఘ అనుబంధిత సంస్థలు ఏం చేయాలో అవి చేస్తున్నాయి, సంఘ నుంచి ప్రేరణ పొందినవి ఏం చేయాలో చేస్తున్నాయి, ప్రభుత్వం ఏం చేయాలో చేస్తుంది. దురదృష్టం ఏంటంటే జనాల్లోకి తీసుకెళ్ళట్లేదు. నేను మొన్న కూడా అన్నాను, నాకు ప్రభుత్వం మీద, ఈ మోదీ గారి మీద నాకు ఎంత హార్డ్ కోర్ నేను సపోర్ట్ చేసిన, ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ వాళ్ళది మెసేజ్ కన్వే చేయడం. మోదీ గారికి ప్రతిదీ చేయలేరు కదా. బీజేపీ అనేది ఐటీ సెల్ ఉంది, ప్రభుత్వానికి ఉంటుంది మెషినరీ, ఐఎన్బి ఉంది, వాళ్ళు కన్వే చేయాలి కదా ఇవన్నీ. దే ఆర్ నాట్ ఏబుల్ టు కన్వే దట్. దానివల్ల మీరు మొన్న చెప్పినవి అవుతున్నాయి. ఇంత సాక్షాత్తు ఒక ట్రైబల్, అంటే హిందూస్లో వాళ్ళు అనగారిన వర్గాలని అంటారు, వాళ్ళని తీసుకెళ్ళి టాప్లో కూర్చోపెట్టారు. అండ్ ప్రైమ్ మినిస్టర్ ఓబీసీ. సో వాట్ అంటే ఇంతకంటే మెసేజ్లు ఏమి ఇవ్వాలి? ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? టు సెండ్ ఏ మెసేజ్, మన అందరం హిందువులమేనా, టు వీళ్ళ ఏవైతే కన్వర్జన్ బ్యాచెస్ ఉన్నారో వీళ్ళందరికీ చెక్ పెట్టాలని ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకు ఇప్పుడు ట్రైబల్స్ ఇది, కెన్ యూ బిలీవ్ అండి, జార్ఖండ్లో సంతల్ పరగణ అనేది ఒక ప్రాంతం ఉంది, అది ఓన్లీ ఫర్ ట్రైబల్స్. అక్కడికి వేరే వాళ్ళు అఫ్ కోర్స్ వెళ్ళొచ్చు, భూమి ఎవ్వరూ కొనకూడదు. No one is allowed to buy a land in సంతల్ పరగణ బికాస్ ఆఫ్ ది ట్రైబల్ ప్లేస్. అక్కడ ఇప్పుడు బంగ్లాదేశీలు, రోహింగ్యాలు ఉంటున్నారు ఆ ల్యాండ్లో. ఎలాగో తెలుసా? త్రూ బంగ్లాదేశ్ బెంగాల్కి వచ్చి, బెంగాల్ నుంచి జార్ఖండ్కి వచ్చి అక్కడ ట్రైబల్స్ని పెళ్లి చేసుకున్నారు. సో ఆబ్వియస్గా ల్యాండ్ వాళ్ళది అయిపోయింది. సో ఆ ల్యాండ్ వాళ్ళది అవ్వడంతో ఏమో డెమోగ్రఫీ మారిపోయింది అక్కడ. దాని పర్యవసానమే జార్ఖండ్లో బీజేపీ ఓడిపోయింది. జార్ఖండ్లో బీజేపీ ఓడిన తర్వాత చేసుకున్న సమీక్షలు వాళ్ళకి ఒక ప్రాంతం నుంచి ఓట్లు పడలేదు, అది పడి ఉన్నట్టయితే రిజల్ట్ ఇంకోలా ఉండదు. ఆ ప్రాంతం సంతల్ పరగణ. ఇప్పుడు ఈ దేశంలో వాళ్ళు ఒక పార్టీ గెలవాలో, పార్టీ ఓడాలంటే ఆ ప్రజాస్వామ్యం అందరూ స్వీకరించారు. వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు అక్రమంగా వచ్చి దొంగతనంగా పెళ్లి ఉంటూ అన్యాయంగా, అంటే ప్రలోభ పెట్టి పెళ్లి చేసుకుని వాళ్ళు ఎన్నికలను నిర్దేశిస్తున్నారు. అంటే ఇది నిజానికి ఎంత ప్రమాదకరం, మనకి ఎంత డేంజరస్ అది. దాని తరువాత మనం చూసుకుంటే గనక 2024 జనరల్ ఎలక్షన్స్ అప్పుడు మహారాష్ట్రలో ధూలే అనేది ఒక ఎంపీ సీట్ ఉంది, దాంట్లో 4-5 ఎమ్మెల్యే సీట్లు వస్తాయి.
దాంట్లో ఒకవేళ 4 అయితే గనక 5 అయితే గనక 4 సీట్లలో లేకపోతే 6 అయితే గనక 5 సీట్లలో బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి, అత్యధికంగా బీజేపీకి వచ్చాయి. ఒక్క ప్లేస్ లో బీజేపీకి ఓట్లు రాలేదు, అది మాలేగాం. అక్కడ ముస్లింలు గంప గుత్తగా నాన్ బీజేపీ పార్టీకి వేశారు, దాంతో ఒక ఎంపీ సీటు పోయింది. అంటే వాళ్ళే కదా నిర్దేశిస్తుంది. సరే, తర్వాత సమీక్ష చేసిన తర్వాత ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ ఉన్నారు అని చెప్పి ఐడెంటిఫై చేసి అక్కడ ప్రభుత్వం అలా ఓటేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే ఈ ఎన్జిఓస్ కొన్ని పార్టీలు కోర్టుకు వెళ్తే కోర్టు వీళ్ళని విడుదల చేసేసింది. కోర్టు వాళ్ళని విడుదల చేయమని చెప్పింది. అంటే వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలు కాదేమో, అందుకే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలే. ప్రూఫ్ ఉంది, ప్రభుత్వం ప్రూఫ్ పెట్టింది, అయినా కానీ విడుదల చేయమన్నది. అందుకే ఈ కోర్టు తప్పు, అలాంటి తప్పుడు జ్యుడిషియరీ కదండి. సో అంటే వాళ్ళు జ్యుడిషియరీలో అంటారు అంటే బెయిల్ ఇస్ ఎక్సెప్షన్ ఏదో ఒక లైన్ అంటారు. సో అలాగా సర్కార్ హమారా సిస్టమ్ ఉన్కా హై అనేది ఒక లైన్ ఉంటుంది. సో అలాగే అందుకే ఈసారి ఎటువంటి మిస్టేక్ జరగకూడదని కమిటీలో చాలా ప్రణాళికబద్ధంగా కమిటీలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీకు చెప్పాను ఇలాగే మిస్టేక్ ఇప్పుడు ఐ డోంట్ నో అగైన్ మరి ప్రభుత్వం ఏమైనా రాంగ్ గా ప్రెజెంట్ చేసిందా, ప్రూఫ్ ప్రెజెంట్ చేయలేదో మనకి తెలీదు. బట్ వాట్ ఎవర్ లా జ్యుడిషియరీ నుంచి ఎటువంటి సమస్య రాకూడదు ఫ్యూచర్లో ఇప్పుడు తీసుకునే నిర్ణయాలకి. అంటే వీళ్ళు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా ఎన్జిఓస్ వెళ్తాయి, ఎందుకంటే దేర్ అల్టిమేట్ గోల్. ఎన్జిఓస్ ఆర్ ఫుడ్ సోల్జర్స్ టు డూ ది డెమోగ్రఫీ చేంజ్. పొలిటికల్ పార్టీస్ వెళ్తాయి, వెళ్ళినప్పుడు కోర్టులో వీళ్ళది నిలబడాలి అంటే గనక లాని వీళ్ళు కరెక్ట్ గా వాడుకుని వెళ్ళాలి. అందుకే ఈ కమిటీని ఒక రిటైర్డ్ జడ్జి లీడ్ చేస్తున్నారు. రిటైర్డ్ జడ్జి లీడ్ అందుకే చేస్తున్నారు. ఇప్పుడు ఇన్ఫిల్ట్రేటర్స్ అందరూ వస్తారు, వీళ్ళని ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి అనేది కొన్నింటిలో బ్యూరోక్రాట్స్ హెల్ప్ చేస్తున్నారు. ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ ఓటర్ ఐడీలు, ఫేక్ రేషన్ కార్డులు బ్యూరోక్రాట్స్ ఇవ్వకుండా రారుగా. సో హౌ టు వీడ్ దెమ్ అవుట్, హౌ టు ఐడెంటిఫై, ఈ ప్రాబ్లమ్ ఎలా అడ్రస్ చేయాలని దే ఆర్ హ్యావింగ్ రిటైర్డ్ బ్యూరోక్రాట్ ఐఏఎస్ ఈ కమిటీలో. దాని తర్వాత ఇప్పుడు పోలీసులు ఐడెంటిఫై చేయడం. సో ఎందుకంటే అన్నిటినీ మనం సెంట్రల్ ఫోర్సెస్ ఆర్ ఐబీని చెప్పదు, కొన్ని స్టేట్ పోలీసులకు కూడా ఇన్ఫో ఉండాలి, వాళ్ళది కూడా ఎక్స్పీరియన్స్ కావాలి, ఎక్స్పర్టీస్ కావాలి. అందుకే రిటైర్డ్ ఐపీఎస్ ఒక ఆయన ఇప్పుడు మెంబర్గా ఉన్నారు. ఓకే. దాని తర్వాత ఇంకొకటి ఎంహెచ్ఏ అంటే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి ఫారినర్స్ 1 అనే ఒక డివిజన్ ఆయన జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. ఇది ఫారినర్స్ 1 అంటే ఏంటంటే హోమ్ అఫేర్స్ లో ఫారినర్స్ అనేది ఒక బ్రాంచ్ ఉంటుంది, దాంట్లో 2 డివిజన్ ఉంటాయి, ఫారినర్స్ 1, ఫారినర్స్ 2. ఫారినర్స్ 1 అనే వాళ్ళు ఏం చూస్తారు అంటే వీసా, ఓసిఐ, ఇమిగ్రేషన్ ఇదంతా ట్రాకింగ్ చేస్తారు. అండ్ ఫారినర్స్ 2 ఏంటంటే ఎఫ్సిఆర్ అని చూస్తారు. సో ఈ వీసా, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇదంతా ట్యాకిల్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ కమిటీలో ఉన్నారు. నాకున్న ప్రశ్న ఏంటంటే ఎందుకు ఫారినర్స్ 2 కూడా పెట్టలేదు? ఎందుకంటే డెమోగ్రఫీ చేంజ్ చేయడంలో ఎన్జిఓస్ పాత్ర కూడా ఉంది. ఆ ఎన్జిఓస్ కి ఫారెన్ నుంచే ఫండింగ్ వస్తుంది. ఇప్పుడు ఆ ఫండింగ్ ని కట్ చేయాలనే కదా ఎఫ్సిఆర్ఏ వాడుతున్నారు. బట్ డౌన్ ద లైన్ మరి ఆ ఫారినర్స్ 2ని కూడా పెడతారో లేదో తెలియదు. బట్ ఇప్పుడు కూడా వీళ్ళు ఉన్నారు. దాని తర్వాత షామికా రవి అని ఆవిడ ఉన్నారు. అంటే ఒక లూప్ హోల్ అది ఫారినర్స్ 2 అనేది. లేదు లూప్, అది అడ్వాంటేజ్ మనకి. అడ్వాంటేజ్ ఫారినర్స్ 1 అనేది లూప్ హోల్. లేదు, ఫారినర్స్ 1 కూడా మనకి అడ్వాంటేజ్. అంటే ఇప్పుడు ఎంహెచ్ఏ అంటే హోమ్ మినిస్ట్రీ ఎవరెవరు వస్తున్నారు, ఎలా వస్తున్నారు, మనకి డ్యూయల్ సిటిజన్షిప్ ఉండదు కానీ ఓసీఐ ఉంటుంది. ఫారెన్ లో ఉండి కూడా మన సిటిజన్ వాళ్ళు వాడుకోవచ్చు, కొన్ని బెనిఫిట్స్ ఉండేలా. అక్కడ ఉన్న వాళ్ళు మనకి ఎలా ప్రవర్తిస్తున్నారు, ఇక్కడికి ఎలా వస్తున్నారు, అదే లీగల్ ఇల్లీగల్ అయితే ఎవరు ఎలా వస్తున్నారు, ఇమిగ్రెంట్ కి ఎవరు ఇచ్చారు పర్మిషన్, వీసా వీళ్ళకి ఇవ్వాలా వద్దా, ఇదంతా కూడా హోమ్ మినిస్ట్రీ చూస్తుంది. ఇప్పుడు ఇదొక బ్రాంచ్, ఇదొక డివిజన్. ఇంకొక డివిజన్ ఏంటంటే హోమ్ మినిస్ట్రీలో అంతిమంగా ఇదంతా చూడాల్సిన బాధ్యత హోమ్ మినిస్ట్రీదే కదా. సో అందులో వీళ్ళు ఒకటి చూస్తారు. ఫారినర్స్ 2 అనేది ఏంటంటే ఎఫ్సిఆర్ఏని వాళ్ళు మానిటర్ చేస్తారు. ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరి నుంచి వస్తుంది, వీళ్ళు ఎక్కడికి స్పెండ్ చేస్తున్నది. ఇది ఈ రెండిట్లలోంచి ఎవరైతే వీసాది ఇప్పుడు చెప్పాను, వీసాది చూడడం, మానిటర్ చేయడం, ఇమిగ్రెంట్స్ చూడడం, ఓసీఐది ట్రాక్ చేయడం, వీళ్ళు ఉన్నారు ఈ కమిటీలో. బట్ డౌన్ ద లైన్ ఫారినర్స్ 2ది కూడా వస్తున్నారు, అదో నాకు తెలీదు. సో దాని తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ నేమ్ ఎవరిని పెట్టారంటే డాక్టర్ షామికా రవి. మోదీ గారికి ఎకనామిక్ కౌన్సిల్ ఒకటి ఉంటుంది, ఆ కౌన్సిల్లో ఈవిడ మెంబర్. అండ్ అదర్ దాన్ దట్ ఈవిడ ఎవరి డాటర్ అంటే అడిషనల్ ఎన్ఎస్ఏగా పనిచేశారు ఆర్ఎన్ రవి గారు, కరెంట్లీ బెంగాల్ గవర్నర్, ఆయన డాటర్ ఈవిడ.
సో ఈవిడ కూడా ఉన్నారు. సో అండ్ సాక్షాత్తు మోదీ గారు డైరెక్ట్ పెట్టుకున్న కౌన్సిల్లో ఈవిడ మెంబర్ అంటే వీ కెన్ అండర్స్టాండ్ ఆవిడ ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టీస్, కేపబిలిటీ. సో ఐ బిలీవ్ దిస్ ఈస్ బీయింగ్ లెడ్ బై వెరీ కేపబుల్ టీమ్. సో ఆబ్వియస్లీ రిజల్ట్ కూడా వెంటనే రాదు, కొన్ని ఇయర్స్ పట్టచ్చు. సో ఈ ప్రాసెస్ మొదలైన తర్వాత ఐ బిలీవ్ మేము చెప్పినట్టుగా యుఎస్తో స్క్వేర్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అంతిమంగా ఇప్పుడు FCR అయితే ఇవి మిషనరీస్ ఆఫ్ చారిటీ వీటి కూడా తవ్వుతూ వెళ్తారు వీళ్ళు. సో యుఎస్ ఖచ్చితంగా ఒప్పుకోదు. సో దే మే యాక్టివేట్ ఇంటర్నల్ ఫోర్సెస్ ఇక్కడ గొడవలకి. సో బీజేపీ దానికి కూడా రెడీగా ఉండాలి. ఐ థింక్ ఇక్కడ ఎవరికి మనకి ఈసారి హెల్ప్ అవుతారు అంటే అగ్నివీర్ అనే వాళ్ళు హెల్ప్ అవుతారు. ఓకే, మీకు ఇది క్లియర్గా చెప్పాలంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ విత్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. అగ్నివీర్ది మనం అంటే ప్రభుత్వం తెచ్చినప్పుడు చాలా మంది వ్యతిరేకించారు. ప్రభుత్వం మూర్ఖపు చర్య ఇది, మీరు అసలు ఏం చేస్తున్నారో అర్థమవుతోంది, అది ఇది అని ఎక్సెట్రా చాలా ఫేక్ నెరేటివ్ రన్ చేయడానికి ప్రయత్నించారు. అలా ప్రయత్నించినప్పుడు దాన్ని బస్ట్ చేయడానికి సాక్షాత్ ఇప్పటి NSA కూడా దోవల్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చాను ఏమన్నారంటే, ఎవరైతే అగ్నివీర్లు ఉంటారో ఆర్మ్డ్ ఫోర్సెస్లో వాళ్ళది టెన్యూర్ అయిన తర్వాత వాళ్ళు ఉండొచ్చు ఆర్మ్డ్ ఫోర్సెస్లో, లేదు అంటే కనుక వాళ్ళు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లోకి వెళ్ళొచ్చు. అంటే హోమ్ మినిస్ట్రీ అండర్లో ఉండే NSG, CRPF, CISF, BSF వీటిలలోకి వెళ్ళొచ్చు. లేదు అంటే సెంటర్ ఏవైతే సెంట్రల్ ఉంటాయో ఫోర్సెస్ కానివ్వండి, మినిస్ట్రీ ఏవైతే మినిస్ట్రీలో ఉంటాయో పెట్రోల్ది కానివ్వండి, ఆర్ వాట్ ఎవర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాంట్లోకి వెళ్ళొచ్చు. స్టేట్స్ ఏమన్నా తీసుకుంటే వాళ్ళు తీసుకోవచ్చు, లేకపోతే నార్మల్ సిటిజన్స్ కూడా అయిపోవచ్చు. ద మూమెంట్ దే బికమ్ నార్మల్ సిటిజన్స్, అంటే వేరే డిపార్ట్మెంట్ సెంటర్లో ఉన్న ప్రభుత్వంలో ఉన్న వేరు, కానీ నార్మల్గా ఉన్నా సరే వాళ్ళ ఏదైతే ట్రైనింగ్ తీసుకున్నారో ఆ శిక్షణ అనుభవం ఒకవేళ గొడవలు జరిగితే అది ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఇజ్రాయెల్లో పాపులేషన్ 1 కోటి లోపే. సో దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఆర్మీలో ఉండాలి, ఆర్మీ ఆర్ ఎయిర్ ఫోర్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉండాలి. మగ ఆడ తేడా లేదు, మగ అయినా సరే ఆడైనా సరే ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఖచ్చితంగా ఉండాలి. సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం కంపల్సరీ ఆర్మీలో సర్వ్ చేయాలి ఖచ్చితంగా. ఐ థింక్ 2 years 3 years వాళ్ళు చేయాలి. ఎందుకు? ఆ అనుభవం వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది ఎప్పుడూ థ్రెట్ లోనే ఉంటుంది కాన్స్టెంట్లీ. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే October 7th అటాక్ 2023లో జరిగినప్పుడు మొత్తం వాళ్ళు ఇజ్రాయెల్ లోకి వచ్చేసారు హమాస్ వాళ్ళు, మొత్తం వాళ్ళు అసలు విర్రవీగిపోయారు. ఆబ్వియస్లీ ప్రతి చోట అప్పుడు ఆర్మ్డ్ ఫోర్సెస్ రాలేవు, పోలీసులు రాలేరు, కానీ కాపాడాలి కదా, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఎస్, ఇలాగే ట్రైనింగ్ తీసుకుని నార్మల్ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు చాలా మంది జ్యూస్ని కాపాడగలిగారు, చాలా మంది జ్యూస్ని కాపాడారు. సో ఐ హోప్ అలాంటిది రాకూడదు, బట్ కీడెంచి మేలంచం అంటారు. ఇన్ కేస్ ఒకవేళ మళ్ళీ మనకి CAA లాంటిది వచ్చినా, మళ్ళీ ఏమైనా గొడవలు జరిగినా ఈ అగ్నివీర్లు మనకి హెల్ప్ అవుతారు. ఈసారి ఈ అగ్నివీర్లు కంటైన్ చేయడంలో వీళ్ళ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. వీళ్ళ ఆ ట్రైనింగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నప్పుడు తీసుకున్న ట్రైనింగ్ అనుభవం వాళ్ళకి ఇక్కడ ఉపయోగపడుతుంది. దీనివల్ల ఏంటంటే కేంద్రానికి, సెంట్రల్ ఫోర్సెస్కి, ఆర్మ్డ్ ఫోర్సెస్కి భారం తగ్గుతుంది. ఎందుకంటే దిస్ ఈస్ వెరీ టఫ్ టైం మనకు. ఎందుకంటే మనం మల్టీ ఫ్రంట్ వార్లో ఉన్నాం. పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, చైనా 5 దేశాలతోని మనం ఇప్పుడు కాన్స్టెంట్ థ్రెట్ ఉంది మనకు. అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ అక్కడ ఉండాలి. అండ్ దీంట్లో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సగం బార్డర్ని మానిటర్ చేస్తాయి. BSF కానివ్వండి, అస్సాం రైఫిల్స్ కానివ్వండి, లేకపోతే సశస్త్ర సీమా బల్. సో అంటే భారం అంతా కూడా మిగిలిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లోని NSG మీద, CRPF మీద, CISF మీద పడుతుంది. ఇమాజిన్ మొత్తం దేశాన్ని రగిలితే వీళ్ళు ఎంతని మానిటర్ చేస్తారు? మణిపూర్లోకి పంపాలి, పంజాబ్లోకి పంపాలి, బెంగాల్లోకి పంపాలి, కాశ్మీర్కి పంపాలి, సిలిగురి కారిడార్ని కాపాడాలి. అంటే ఈ టైంలో పాకిస్తాన్ ఏం చేస్తుందో తెలియదు. అంటే ఇంత దాంట్లో వీళ్ళ మీద ప్రెషర్ తగ్గించాలంటే ఇంటర్నల్ అంటే సివిక్ సొసైటీ వాళ్ళే రావాలి కదా బయటికి. అగ్నివీర్లు ఎలా హెల్ప్ అవుతారు? అందుకే మనం చాలా భారీగా అగ్నివీర్లను తయారు చేస్తున్నాం. సో నిజంగానే చాలా వీళ్ళు ఎప్పటి నుంచో దీన్ని ప్రణాళిక వేసుకుని మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇది కూడా మనకి రావడానికి కొన్ని ఏళ్ళు పట్టచ్చు. బట్ వెన్ ఎవర్ ఇట్ కమ్స్ ఐ థింక్ మనకి ఇట్ విల్ ఫెచ్ గుడ్ రిజల్ట్. అంటే మోదీ గారికి ఐ థింక్ మొన్నటికో పుష్కర కాలం అయింది ఆయన ప్రధానమంత్రిగా ఉండి. అవును, ఆయన ఇంకెంతకాలం ప్రధానమంత్రిగా ఉంటారో మనకి తెలియదు. వయోభారం ఆయనకు ఆల్రెడీ 76 years ఇప్పుడు.
సో ఎంత కాలం ఉన్నా ఐ థింక్ 2035 అవ్వనివ్వండి, 40 అవ్వనివ్వండి, 47 అవ్వనివ్వండి, మోదీ గారి టెన్యూర్ గురించి ఆలోచించినప్పుడు ఈ డెమోగ్రఫీ మీద ఆయన తీసుకున్న డెసిషన్, దీని ద్వారా వచ్చే పరిణామాలది నెంబర్ 1 మాట్లాడుకుంటారు. నెంబర్ 1, హీ విల్ బి ద గ్రేటెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆల్ టైమ్. దీని తర్వాత ఈవెన్ యోగి గారు అయినా సరే, అంటే ఆబ్వియస్లీ చాలా మంది హిందువులు యోగి గారు అనే అంటారు కాబట్టి నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఈవెన్ ఇఫ్ యోగి గారు ప్రైమ్ మినిస్టర్ అయినా ఈ డెమోగ్రఫీది గనక చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే మోదీ గారు విల్ బి ద గ్రేటెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆల్ టైమ్ ఫర్ ఇండియా. అంటే ఇందిరాగాంధీ గారి లెగసీ ఏంటంటే చాలా మంది ఫస్ట్ ఎమర్జెన్సీ అనే చెప్తారు. నెహ్రూది లెగసీ ఏంటంటే కాశ్మీర్ని యుఎన్కి తీసుకెళ్లడం, పీఓజేకే ఇచ్చేయడం, చైనాతో యుద్ధం ఓడిపోవడం, ఎక్సెట్రా ఎక్సెట్రా చెప్తారు. నెగిటివ్సే ఉంటాయి. బట్ మోదీ గారికి టక్కుని చెప్పచ్చు, ఎందుకంటే దిస్ విల్ సేవ్ అవర్ సివిలైజేషన్, దిస్ విల్ సేవ్ అవర్ కంట్రీ. అండ్ ఈ డెమోగ్రఫీ చేంజ్ ఆగడం వల్ల పీపుల్ సివిలైజేషన్ని కాపాడడం అవుతుంది. మన సివిలైజేషన్ని మనం కాపాడుకోగలం. అండ్ ద మూమెంట్ దిస్ ఇది గనక అయినట్టయితే, వెన్ యూ ఫైండ్ అవుట్ దిస్ ఇన్ఫిల్ట్రేటర్స్, వీళ్ళని వీడౌట్ చేసినట్టయితే ఈ ఫుడ్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో యాంటీ సోషల్ ఎలిమెంట్స్, వాళ్ళ బలం తగ్గుతుంది. వాళ్ళ బలం తగ్గాలంటే ఏం చేయాలి? వీళ్ళకి ఫండింగ్ వచ్చే సోర్స్ ఆపాలి. వీళ్ళకి ఫండింగ్ వచ్చే సోర్స్ FCRA ద్వారా ఆపి ఈ ఫుడ్ సోల్జర్స్ని ఫైండ్ అవుట్ చేసి ఐడెంటిఫై చేసేస్తే మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ భారత్కి ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ అవుతాయి. అప్పుడు అద్భుతమైన రిఫార్మ్స్ తేవచ్చు. మొన్ననే నేను చెప్పాను, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ట్రాష్ అని, వర్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. కానీ అది బాగు చేయాలంటే కూడా నేను మళ్ళీ మీకే చెప్పాను, అవ్వనివ్వరు చాలా మంది. ఎందుకంటే ఇది అయితే గనక మన వాళ్ళు ఎవ్వరికి విదేశాలకు వెళ్ళరు, మన దేశం గ్రోత్ అవుతుంది. సో ఇలాంటి ఇది కూడా తేవచ్చు, ఎందుకంటే అప్పుడు ఈ గొడవలు చేసే వాళ్ళు ఉండరు. సో రిఫార్మ్స్ కూడా వెళ్ళిపోతుంది. రిఫార్మ్స్ వస్తే ఏమవుతుంది? గ్రోత్ ఇంకా పెరుగుతుంది. గ్రోత్ ఇంకా పెరిగితే ఏమవుతుంది? మనం ఇంకా బలపడతాం. సో ఈ డెమోగ్రఫీ అనేది కేవలం డెమోగ్రఫీ చాలా చిన్నది కాదు. దిస్ ఇస్ అ మేక్ ఆర్ బ్రేక్ ఫర్ భారత్, డూ ఆర్ డై ఫర్ భారత్. ఇట్ ఈస్ నవ్ ఆర్ నెవర్ ఫర్ భారత్. సో వెరీ టఫ్ అండ్ వెరీ ఛాలెంజింగ్, వెరీ రిస్కీ. ఈ రిజల్ట్ కనుక తేడా జరిగితే రెజీమ్ చేంజ్ చేయడానికి యుఎస్ ఐ థింక్ ఇప్పుడు ఇది అనౌన్స్ చేసిన తర్వాతే ఎన్ని గొడవలు జరుగుతాయో మనం వేచి చూడాలి. రెజీమ్ చేంజ్ కూడా వాళ్ళు వెనకాడారు. మనం ఇప్పుడు రాబోయే కాలంలో మనం ఏమైనా గొడవలు విట్నెస్ చేసినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. సో అంటే దీన్ని బట్టి వాళ్ళకున్న లెవరేజ్ మొత్తం పోతుంది ఇక్కడ. సో అలాంటి చర్యలు ఇప్పుడు తీసుకుంటున్నారు. టఫ్ టైం, ఛాలెంజింగ్ టైం, క్రూషియల్ అట్ ది సేమ్ టైం ఫర్ ద నేషన్. లెట్స్ హోప్ అంతా సాఫీగానే జరిగి పాజిటివ్ రిజల్ట్ రావాలని కోరుకుందాం. దట్ ఈస్ మై టేక్ అబౌట్ దిస్, ఈ డెమోగ్రఫీ నిర్ణయం. ఈ లెక్కన ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడుకుంటే ఆమె పాలనలో జరిగిన ఏదైతే ఎమర్జెన్సీని అనౌన్స్ చేయడం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకున్నట్టు, నెహ్రూ గారి కాలంలో తీసుకున్న నిర్ణయాన్ని గురించి మాట్లాడుకున్నట్టు, మోదీ గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఆయన తదనంతరం కూడా ఈ డెమోగ్రఫీ చేంజ్ కోసం తీసుకునే నిర్ణయాన్ని ఫస్ట్ ఇది కంపల్సరీ మాట్లాడుకుంటారు. 100% ఇది 12 ఎత్తు, ఈ ఒక్క తీసుకున్న నిర్ణయం బిఫోర్ మోదీ 2026, ఆఫ్టర్ మోదీ 2026. ఒకవేళ మనం పీఓజేకే తీసుకున్నా, మనం ఒకవేళ అక్సైచిన్ తీసుకున్నా, పాకిస్తాన్ ముక్కలు చేసిన, బంగ్లాదేశ్ తీసుకున్న, ఇవన్నీ వెట్టి డ్రీమ్స్ మన వాళ్ళకి, ఇవన్నీ జరిగిపోవాలి. ఈవెన్ ఇవన్నీ చేసినా నేను ఇదే నెంబర్ 1 అంట. ఎందుకంటే అవన్నీ జరగాలంటే మనం పవర్ఫుల్ అవ్వాలి. మనం పవర్ఫుల్ అవ్వకుండా వీ కాంట్. వరల్డ్ రెస్పెక్ట్స్ పవర్, వరల్డ్ రెస్పెక్ట్స్ బ్రూట్ పవర్. ఆ బ్రూట్ పవర్ ఎప్పుడవుతా? మన ఎకానమీ స్ట్రాంగ్ అయితే. మన ఎకానమీ స్ట్రాంగ్ అవ్వాలంటే వీ నీడ్ రిఫార్మ్స్. ఆ రిఫార్మ్స్ తేవాలంటే గొడవలు అవ్వకుండా ఆగాలి. గొడవలు అవ్వకుండా ఆగాలి అంటే కనుక ఇన్ఫిల్ట్రేటర్స్ని ముందర మనం వీడౌట్ చేయాలి. ఈ ఫుడ్ సోల్జర్స్ని వీడౌట్ చేయాలి. ఈ ఫుడ్ సోల్జర్స్ని వీడౌట్ చేయాలంటే వీళ్ళకి వచ్చి ఫండింగ్ ఆపాలి. సో ఇంత ప్రక్రియ ఇప్పుడు మన తెర వెనుక జరుగుతుంది. సో నిజంగా చాలా ఆప్టిమిస్టిక్ గానే నేను ఉన్నా దీంట్లో. నాట్ సో ఇంత విప్లవాత్మకమైన నిర్ణయానికి అఫ్ కోర్స్ చాలా మ్యాన్ పవర్ కావాలి, చాలా పొలిటికల్ పవర్ కావాలి, చాలా ఫినాన్షియల్ పవర్ కావాలి, ఇంకా చాలా చాలా జరుగుతూ ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం దీన్ని తిప్పికొట్టడానికి, దీన్ని నిలువరించడానికి ఆబ్వియస్లీ చాలా చేస్తూ ఉంటారు. ఒక అనలిస్ట్గా సామాన్యులు ఎదుర్కోబోయే, అంటే ఒక సగటు మనిషి ఎదుర్కోబోయే ఛాలెంజెస్ ఏ ఉంటాయి? అందులో భాగంగానే ఈ పెట్రోల్ హైక్ అనుకోవచ్చా? అందులో భాగంగానే నెక్స్ట్ పెరగబోతున్న నిత్యావసరాల ధరలు అనుకోవచ్చా? లేకపోతే లైక్ కొన్ని రోజుల ముందు హైదరాబాద్కి వచ్చినప్పుడు మోదీ గారు ఏదైతే చెప్పారో, కొన్ని జాగ్రత్తలు చెప్పారో, అవి కూడా వీటిని దృష్టిలో పెట్టుకుని చెప్పలేవేనా? అంటే వీటిని దృష్టిలో పెట్టుకుని చెప్పుకుంటారని నేను అనుకోను.
కానీ ఇది ఆసరాగా చేసుకోవచ్చు. ఎందుకంటే మొన్న కూడా చెప్పాను నేను, ఆయన ఆ కోరి తెచ్చింది కదా, ఇన్ఫాక్ట్ ఈస్ డూయింగ్ హిస్ బెస్ట్. నిజానికి ఈ క్రైసిస్ ఇంకా ఎక్కువ అవ్వకుండా చూసుకోవడానికి. ఇది క్రైసిసే, మనకి పెరిగాయి కానీ ప్రపంచంతో పోల్చుకుంటే మనకి చాలా తక్కువ పెరిగాయి. ఇది చెప్తే మళ్ళీ చాలా మంది నచ్చదు, బట్ దిస్ ఇస్ ద ట్రూత్. సో ఇప్పుడు ఏంటంటే ప్రజలకి ఇప్పుడు కొంచెం వాళ్ళు బర్డెన్ ఫీల్ అవుతున్నారు. సో ఈ బర్డెన్ అప్పుడు నెగిటివ్ది క్రియేట్ చేయడానికి ఏమన్నా చేయొచ్చు. దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఇప్పుడు ఏమీ రెజ్యూమ్ చేంజ్కి ప్రయత్నించకపోవచ్చు. కానీ ఇది అనౌన్స్ చేశారు కాబట్టి ఇప్పుడు ప్రజలలో ఒక ఫాల్స్ నెరేటివ్ రన్ చేసి రెజ్యూమ్ చేంజ్ చేయడానికి ఇదే మంచి టైం కూడా అని అనుకోవచ్చు. సో ఇదే అందుకే నేను దిస్ ఇస్ ఎ వెరీ టఫ్ టైం అండ్ ఛాలెంజింగ్. నేను అందుకే మొన్న అన్నా, అంత తొందరగా వీళ్ళైతే అంత తొందరగా యుద్ధం ముగిస్తే మనకే మంచిదని. ఎందుకంటే ఈ యుద్ధం కొనసాగుతూ ఉన్నంత కాలం మోదీ గారికి సామాన్యుల మీద పడే భారాన్ని ఛాలెంజింగ్ గానే ఉంటుంది ఆయనకు కూడా. ఎందుకంటే ఇది ఆయన చేతుల్లో లేదు. మనకేమీ సొంతంగా ఆయిల్ లేదు కాబట్టి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి. ఇన్ఫాక్ట్ ఇంత క్రైసిస్ లో కూడా ఒమాన్ నుంచి అండర్ గ్రౌండ్ ద్వారా న్యాచురల్ గ్యాస్ వచ్చే ఒక ప్లాన్ వేస్తున్నారు. బట్ దానికి కూడా టైం పడుతుంది. పైప్లు వేయాలి అంటే అదే అన్న, ఎనీథింగ్ ఇప్పుడు మనకి టైం టేకింగే. నిన్నటికి నిన్న రాజస్థాన్లో కూడా మళ్ళీ ఎక్స్ప్లోరేషన్స్ చేస్తున్నామని చెప్పి హర్దీప్ సింగ్ పూరి గారు అన్నారు. ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసినా అది కూడా కొన్ని ఏళ్ళు పడుతుంది. సో అందుకే నేను అన్న, ఫస్ట్ యుద్ధం ఆగితే సేవ్ అవుతారు ఆయన. అంటే సేవ్ అవుతారు ఇన్ ది సెన్స్ ఆయనకు ఇన్ఫాక్ట్ ఇంత జరుగుతున్నా జనాలే నిజానికి చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు చాలా వాళ్ళకి ఇట్ బ్రేక్స్ దేర్ హార్ట్. కొన్ని మీడియా హౌసెస్ జనాల దగ్గర పెట్రోల్ బంకుల దగ్గర వెళ్ళి పెడితే ప్రపంచంతో పోల్చి చాలా మనకి తగ్గింది కదా, తక్కువే పెంచారు, మేము ఇంకా ఎక్కువ అనుకున్నాం, ప్రపంచం మొత్తం ఇలా ఉంటే మనం మాత్రం ఏం చేయగలం అని అంటున్నారు. సో అట్లీస్ట్ సెక్షన్ ఆఫ్ పబ్లిక్ లో యాంగర్ లేదు, పెరిగిందని అర్థం చేసుకుంటున్నారు. బట్ ఎంతవరకు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, ఎంతవరకు ఈయన కూడా పెంచకుండా ఉండగలరు. ఒకవేళ ఇమాజిన్ హైపోథెటికల్లీ ఏడాది చివరి వరకు యుద్ధం కొనసాగుతూనే ఉంది, ఆయన ₹2 ₹3 పెంచుతూ ఉండలేరు కదా. ఇది ఎంత డ్రాగ్ అయితే మనకు అంత ఛాలెంజింగ్ అవుతుంది. ఇది ఎంత మనకి ఛాలెంజింగ్ అయితే విపక్షాలకి మోదీ గారిని దించడానికి ఇది అంత అడ్వాంటేజ్ అవుతుంది. వాళ్ళకి ఎంత అడ్వాంటేజ్ అయితే ఎక్స్టర్నల్ ఫోర్సెస్కి రెజ్యూమ్ చేంజ్ చేయడానికి ఇది అంత ఒక ఇంపార్టెంట్ టూల్గా మారుతుంది. ఆల్రెడీ CJP లాంటివి ఉండనే ఉన్నాయి, కాక్రోచ్ జనతా పార్టీ లాంటివి. సో నరేటివ్లు ఇంకా ఎక్కువ అవుతాయి. ఇది ముందరికి వెళ్తున్న కొద్దీ నరేటివ్లు ఇంకా ఎక్కువ అవుతాయి. ఈ హిందువులను విడగొట్టే నరేటివ్లు ఎక్కువ అవుతాయి. కాంగ్రెస్ కానీ ఇలాంటి పార్టీలు ఇప్పుడు ఎలా అయితే ట్రైబల్స్ హిందూస్ కాదని అన్నారో అలాంటివి ఇంకా ఎక్కువ చేసేవి జరగచ్చు. రిజర్వేషన్లలో ఏమన్నా గొడవలు చేయొచ్చు. సో ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. సో నేను అందుకే అన్నాను, కొన్నేళ్ళు పడుతుంది, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. కానీ ఇనిషియేట్ అయింది. ఇది ఇంకా అగ్గి రాజేస్తుంది ఇది నిజంగా. ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ ఇంకా అవుతుంది, అడ్వాన్స్ అవుతున్న కొద్దీ అంటే వీళ్ళు ఇప్పుడు నిజానికి చాలా మంది డెమోగ్రఫీ చేంజ్ అయినప్పుడు డెమోగ్రఫీ ఒక్కటే ఆలోచిస్తున్నారు అందరూ, దాని వెనక ఇంత ఉంది. అందుకే షా గారు ఒక ఎగ్జాంపుల్ కింద ట్రైబల్ దాన్ని ఇచ్చారు. ఆయన ప్రిజర్వేషన్ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్ అని. దాని తర్వాత ఆయన ట్వీట్లో కనుక మనం గమనించినట్టయితే డెమోగ్రఫీతో పాటు ఆయన ఇంకొకటి ఏమన్నారు, అన్యాచురల్ కాజెస్ ఏమన్నారు, దిస్ కమిటీ విల్ కండక్ట్ అ కాంప్రిహెన్సివ్ అసెస్మెంట్ ఆఫ్ డెమోగ్రఫిక్ చేంజ్ అక్కరింగ్ అక్రాస్ ఇండియా డ్యూ టు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అండ్ అన్యాచురల్ కాజెస్. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ద్వారానే కాకుండా అన్యాచురల్ కాజ్ అంటే ఏంటి, కన్వర్షన్స్. అనలైజ్ ప్యాటర్న్స్ ఆఫ్ అబ్నార్మల్ పాపులేషన్ షిఫ్ట్. ఇప్పుడు మీకు చెప్పినట్టు సంతాల్ పరగణ కానివ్వండి, ఇవి ఎట్ ద లెవెల్స్ ఆఫ్ రిలీజియస్ అండ్ సోషల్ కమ్యూనిటీస్. సో అంటే ఏదైతే ఆల్రెడీ బ్రిటిషర్స్ బుద్ధిస్టులని జైన్ సిక్ ఇలా సపరేట్ చేశారో, ఫస్ట్ క్యాస్ట్ అనేది క్రియేట్ చేసి దాని తర్వాత దాని నుంచి మళ్ళీ బుద్ధిస్టులని జైన్లని సపరేట్ చేసి దాని తర్వాత ఇప్పుడున్నది ఏదైతే ఇంకా సపరేట్ చేసే కుట్ర జరుగుతుందో డౌన్ ద లైన్ ఎట్ ద ఎండ్ ఇది దానికే వెళ్తుంది, దాన్ని బస్ట్ చేయడానికి. కానీ అక్కడికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. సో దీనికే నాకు తెలిసి ప్రకంపనలు రావాలి. ఐ హోప్, బట్ ఐఎమ్ షూర్ ఇది చాలా గొడవలకు దారితీస్తుంది. ఐ హోప్ గవర్నమెంట్ ఈస్ ప్రిపేర్డ్, ఐ హోప్ దే ఆర్ ప్రిపేర్డ్, బట్ టఫ్ టైం. బట్ ఇది ఇది పాస్ అయితే కనుక అమృత్ కాల్, ఐ బిలీవ్ అమృత్ కాల్ 100%. ఎన్ని ఇయర్స్ పడుతుంది అనుకుంటున్నారు మీరు రఫ్గా? ఐ బిలీవ్
2032 టైం చాలా పడుతుంది. విల్ టేక్ టైం. అంత లోపే అయిపోయినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు సెన్సెస్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేయాలి. సో ఆల్రెడీ మనకి ఇది వరకు 80s ఉన్నది హిందూస్ 70sకి దిగారు, 70%. ఇప్పుడు ఇంకెంత దిగారో తెలీదు, ముస్లిమ్స్ ఎంత పెరిగారో తెలీదు. సో అది కూడా ఛాలెంజ్ ఉంటుంది. సో అదే అన్నాను కదా, ఇప్పుడు సిక్ సపరేట్ ఇప్పుడు మనమే చూస్తాం కదా ఎలక్షన్స్లో. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ కానివ్వండి, ఒపీనియన్ పోల్ కానివ్వండి, ఏమంటారు, బ్రాహ్మిన్స్ ఇంతమందికి వేశారు, దళితులు ఇంతమందికి వేశారు, ట్రైబల్ ఇంతమందికి వేశారు, వెనకబడ్డ వర్గాలు ఇంతమందికి వేశారు, ఎక్సెట్రా హిందువులు ఇలా విడగొడతారు. అష్రఫ్లు ఇంతమందికి వేశారు, బోరాలు ఇంతమందికి వేశారు, షియాస్ ఇంతమందికి వేశారు, సున్నీలు ఇంతమందికి వేశారు, ఆగాఖాన్లు ఇంతమందికి వేశారు అని ఎక్కడన్నా చూస్తామా? ముస్లిం ఇంతమందికి వేశారు. ఓవరాల్ గా అందరిని ఒక అంబ్రెల్లా కింద తీసుకొచ్చాం కాబట్టి. క్రిస్టియన్స్ లో సిరియన్ క్రిస్టియన్స్ ఇంతమందికి వేశారు, జాకోబైట్స్ ఇంతమందికి వేశారు, ఇవాంజలికల్స్ ఇంతమందికి వేశారు, రోమన్స్ ఇంతమందికి వేశారు, క్యాథలిక్స్ ఇంతమందికి వేశారు మనం చూడం. క్రిస్టియన్స్ వేశారు, ముస్లింలకు వేస్తారు. ఈవెన్ సిక్కుల్లో కూడా ఇప్పుడు వర్గాలు ఉన్నాయి. జాట్ సిక్, వెనకబడ్డ సిక్, అది కూడా తెచ్చారు దాంట్లో సిక్కుల్లో. ఆ వెనకబడ్డ వాళ్ళని సిక్కుల్లో క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేస్తున్నారు. సో అదే అన్నాను కదా, నేను ఈ కేసెస్ గురించి విన్నాను నేను. సో చాలా క్రూషియల్ టైంలో వీళ్ళు తీసుకున్నారు. మేక్ ఆర్ బ్రేక్ టైం ఇది. సో లెట్స్ హోప్ అంతా మంచిగా జరుగుతుంది. ఐఎమ్ వెరీ ఆప్టిమిస్టిక్. సో డెమోగ్రఫిక్ చేంజ్, జనాభా పరివర్తన అంటే దేశంలోకి అక్రమ చొరబాటుదారులు, మత మార్పిడులు, వీటిని కట్టడి చేసే విధంగా ఈ రెండింటికన్నా ముఖ్యంగా దేశ భౌమాధికారాన్ని కాపాడే దిశగా తీసుకునే ఈ డెమోగ్రఫిక్ చేంజ్ అనే నిర్ణయం ఏదైతే ఉందో, దీని నుంచి ఇది ముందుకు వెళ్తున్న కొద్దీ దీనికి సంబంధించిన సెగలు అందరినీ అంటుకొని ఇంకా చాలా రకాలుగా మనం దీనికి సంబంధించిన కొత్త చేంజెస్ని చూడబోతున్నాం అని చెప్పేసి పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీ హర్ష అంటున్నారు. ఆ కొత్త చేంజెస్ని కూడా మనం ఇదే హిట్ టీవీ స్టూడియోలో కూర్చొని మనం వాటిని అనలైజ్ చేస్తాం. దానికి ప్రిపేర్డ్గా ఎలా ఉండాలో కూడా, ఎలా సన్నద్ధం అవ్వాలి, ఎలా సంసిద్ధం అవ్వాలో కూడా మనం చర్చిస్తాం. మీకేమన్నా ఈ టాపిక్కి సంబంధించిన కామెంట్స్ కానీ మీ అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే కామెంట్ సెక్షన్ ఇస్ ఓపెన్ ఫర్ యూ ఆల్. ప్లీజ్ డూ దాట్, లెట్ us know. అప్పుడు మాకు తెలుస్తుంది, మేము ఇంకా బెటర్ టాపిక్స్ గురించి, ఇంకా మీకు తెలుసుకోవాలనుకున్న టాపిక్స్ గురించి మేము ఇంకా బెటర్గా చర్చిస్తాం. స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్ అండ్ పవన్ శ్రీ హర్ష గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.